ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం స్వర్గఖండం ఏభదవ భాగం. నైమిష గోప్రతార మొదలగు తీర్థాల మహిమ. నారదుడు ఇలా పలికెను: ఓ రాజేంద్ర, అక్కడి నుంచి లోక ప్రసిద్ధమైన సుగంధమునకు వెళ్ళవలెను. ఆ తీర్థమును సేవించువాడు సకల పాపముల నుంచి ముక్తిని పొంది బ్రహ్మలోకములో సుఖించును. తీర్థయాత్ర చేయువాడు అక్కడి నుంచి రుద్రావర్తమునకు వెళ్ళవలెను. ఓ రాజా, అక్కడ స్నానమాచరించువాడు స్వర్గలోకంలో గౌరవింపబడును. గంగా సరస్వతి సంగమములో స్నానమాచరించువాడు అశ్వమేధయాగ ఫలమును పొంది స్వర్గలోకమునకు వెళ్ళును. అక్కడున్న కర్ణహ్రదములో స్నానమాచరించి శివుని పూజించువాడు దుర్గతిని పొందడు, స్వర్గలోకమునకు వెళ్ళును. అక్కడి నుంచి కుబ్జాంబ్రక తీర్థమునకు వెళ్ళి విధి విధానముగా ఆ తీర్థమును సేవించవలెను. అలా చేసినవాడు సహస్ర దాన ఫలమును పొంది స్వర్గలోకమును చేరును. అక్కడి నుంచి అరుంధతీవటమునకు వెళ్ళి సాముద్రిక తీర్థములో స్నానమాచరించి 3 రాత్రులు ఉపవసించిన వాడు 1000 గోవులను దానము చేసిన ఫలితము పొంది స్వర్గలోకమును పొందును. జితేంద్రియుడై బ్రహ్మవర్తమునకు వెళ్ళవలెను. అచ్చట స్నానమాచరించువాడు అశ్వమేధయాగ ఫలమును పొంది స్వర్గలోకము చేరును. యమునా ప్రభవ మూలము మను తీర్థమునకు వెళ్ళి యమునలో స్నానమాచరించువాడు అశ్వమేధయాగ ఫలమును పొంది బ్రహ్మలోకములో సుఖించును. అక్కడి నుంచి త్రిలోక విస్తృతమైన దర్వి సంక్రమణము చేరి స్నానమాచరించువారు అశ్వమేధయాగ ఫలమును పొంది స్వర్గమునకు వెళ్ళును. అక్కడి నుంచి సిద్ధ గంధర్వులచే సేవింపబడినది సింధూ నదికి మూలము అయిన సింధూ ప్రభవమునకు వెళ్ళవలెను. అక్కడ 5 రాత్రులుండి సువర్ణమును దానము చేయవలెను. అనంతరము వెళ్ళుటకు కష్టమైనను అక్కడున్న దేవిని దర్శించవలెను. అలా చేయడము వలన అశ్వమేధయాగ ఫలమును పొంది శుక్రగ్రహ లోకమును పొందును. అక్కడి నుంచి ఋషికుల్యమునకు వెళ్ళి వశిష్ఠను పొందును. అక్కడి నుంచి ఋషికుల్యమునకు వెళ్ళి వశిష్ఠ తీర్థములో స్నానం ఆచరించువాడు ఏ వర్ణము వాడైనను ద్విజశ్రేష్ఠుడగును. ఋషికుల్యములో 1 రోజుల పాటు స్నానమాచరించి కేవలము శాకములను కూరలను ఆహారముగా తీసుకొనువాడు ఋషిలోకము చేరును. అక్కడి నుంచి భృగుతుంగం చేరువాడు అశ్వమేధయాగ ఫలమును పొందును. బ్రహ్మోక్షమునకు వెళ్ళువాని పాపములు అన్నీయు నశించును. వెళ్ళుటకు దుర్లభమైన ఈ తీర్థమునకు కార్తీక మాఘమాసములలో వెళ్ళువాడు అగ్నిపోష్టమము అతిరాత్ర యాగములు ఫలమును పొందును. అక్కడి నుంచి సంధ్యకు వచ్చి ఉత్తమమైన విద్యాతీర్థములో స్నానమాచరించువాడు సర్వ విద్యా పారంగతుడగును. తరువాత సర్వపాప ప్రమోచని అయిన మహాశ్రమములో 1 పూట ఉపవసించి 1 రాత్రి అక్కడ వసించువాడు శుభలోకాలలోను వసించును. మహాలయ మాసములో 6 కాలాలు వసించి 1 మాసము మహాలయ క్షేత్రములో నివసించువాడు అతడు తరించి 10 తరాలు ముందు వారిని 10 తరాలు వెనుక వారిని ఉద్ధరించును. దేవతలచే పూజింపబడు మహేశ్వరుని దర్శించినచో సర్వ కార్యములందు విజయము ప్రాప్తించును. మరణము గురించి ఆలోచించు పని లేదు. సర్వ పాప విశుద్ధాత్ముడై ఐశ్వర్యవంతుడగును. అక్కడి నుంచి బ్రహ్మదేవునిచే సేవింపబడు వేతసికా క్షేత్రమునకు వెళ్ళవలెను. అక్కడ స్నానమాచరించు వారికి అశ్వమేధయాగ ఫలము లభించును, ఉత్తమ గతి ప్రాప్తించును. అక్కడి నుంచి సిద్ధులచే సేవింపబడు సుందరికా తీర్థమునకు వెళ్ళవలెను. ఈ పురాతన ప్రదేశమును దర్శించువారికి అందమైన రూపము లభించును. అక్కడి నుంచి సమాహితుడై ఇంద్రియములను నిగ్రహించి బ్రాహ్మణిక తీర్థమునకు వెళ్ళవలెను. ఆ తీర్థమును సేవించువాడు పద్మవర్ణ
యానములో బ్రహ్మలోకము చేరును. అక్కడి నుంచి ద్విజులచే సేవింపబడునట్టి నైమిష తీర్థమునకు వెళ్ళవలెను. అక్కడ దేవగణాలతో సహా బ్రహ్మదేవుడు సదా నివసించుచుండును. నైమిషమును ప్రార్థించినచో సగము పాపములు నశించును. ఆ క్షేత్రములో ప్రవేశించినచో సర్వపాపములు నశించును. భూమిపైనున్న సమస్త తీర్థములను దర్శించగలవాడు తీర్థసేవా తత్పరుడై నైమిషములో 1 నెల రోజులు ఉండవలెను. ఆహార నియమములను పాటిస్తూ నియతుడై నైమిషములో స్నానమాచరించువాడు రాజసూయ యాగము పొందును. అంతేకాదు తన వెనుక 7 తరాల వారిని పునీతులను చేయును. నైమిషములో ప్రాణములు విడుచువాడు స్వర్గలోకమును పొందును. నైమిషము ఎల్లప్పుడూ పవిత్రము, పుణ్యప్రదం. అక్కడి నుంచి గంగోద్భవమునకు వెళ్ళి 3 దినములు ఉపవసించి స్నానమాచరించువాడు వాజపేయ యాగ ఫలమును పొంది సదా బ్రహ్మభూతుడగును, అనగా పరబ్రహ్మ సాంగత్యము లభించును. అక్కడి నుంచి సరస్వతీ తీరమునకు వచ్చి పితృదేవతలకు తర్పణములిచ్చువాడు సారస్వత లోకములో ఆనందించును. ఇందులో ఎటువంటి సందేహము లేదు. అక్కడి నుంచి బహుదా తీర్థమును దర్శించి తీర్థమును సేవించి 1 రాత్రి అక్కడ వసించువాడు స్వర్గలోకములో వెలుగును. అంతేకాదు దేవసత్ర యాగ ఫలమును పొందును. అక్కడి నుంచి పుణ్యజనులచే సేవితమైన రజనీ తీర్థమునకు వెళ్ళవలెను. ఇచ్చట స్నానమాచరించి దేవతలను పితృదేవతలను పూజించువాడు వాజపేయ యాగ ఫలము పొందును. పిదప విమలాచోక తీర్థమును చేరి తీర్థమును సేవించి 1 రాత్రి అక్కడ వసించువాడు చంద్రుని వలె ప్రకాశించును. అక్కడి నుంచి సరయూ నదీ తీరములోనున్న గోప్రతార అను తీర్థమునకు వెళ్ళవలెను. అక్కడే శ్రీరాముడు భృత్యులు బలములు వాహనములతో సహా నిజవాసమునకు వెళ్ళెను. ఏ మానవుడు గోప్రతార తీర్థములో స్నానమాచరించునో అతడు రాముని అనుగ్రహము వలన ఆ తీర్థ ప్రభావము వలన తను ఆచరించు క్రియల ప్రభావము వలన సర్వ పాప విశుద్ధాత్ముడై ఉత్తమ లోకములను పొందును. గోమతీ నదీ తీరములోనున్న రామతీర్థమునందు స్నానమాచరించిన వాడు అశ్వమేధయాగ ఫలమును పొందును. తన వంశమును పునీతమునర్చును. పిదప నియతుడై మితాహారుడై అక్కడే ఉన్న శతసహస్రక తీర్థమునకు వెళ్ళి స్నానమాచరించిన వాడు సహస్ర గోదాన ఫలమును పొందును. ఓ ధర్మజ్ఞ, అక్కడి నుంచి ఉత్తమమైన ఊర్ధ్వ స్థానమునకు వెళ్ళవలెను. అక్కడున్న 1,000,000 తీర్థములలో స్నానమాచరించి గుహుని పూజించినచో సహస్ర గోదాన ఫలమును పొందును. తేజోవంతుడగును. అక్కడి నుంచి వారణాసి క్షేత్రమునకు వెళ్ళి కపిలతీర్థములో స్నానమాచరించి వృషభధ్వజుని పూజించినవాడు రాజసూయ యాగ ఫలమును పొందును. కష్టమే అయినను సర్వలోక ప్రసిద్ధమైన గోమతి గంగా సంగమములో ఉన్న మార్కండేయ తీర్థమునకు వెళ్ళి స్నానమాచరించువాడు అగ్నిపోష్టమ యాగ ఫలము పొంది తన కులమును ఉద్ధరించును. వారణాసి మహత్యమును గురించి తెలుసుకుందాం. యుధిష్ఠిరుడు ఇలా పలికెను: ఓ మునీంద్ర, వారణాసి మహత్యమును సంక్షిప్తముగా చెప్పితిరి. దయచేసి దానిని విస్తారముగా చెప్పండి. అప్పుడే నా మనసుకు ఆనందం కలుగుతుంది అనెను. అప్పుడు నారదుడు ఇలా పలికెను: కాశీకి సంబంధించిన ఇతిహాసమును ఒకటి ఇప్పుడు చెబుతాను. దానిని ఏకాగ్రతతో విన్నంత మాత్రమున బ్రహ్మహత్యా దోషము కూడా నశిస్తుంది. పూర్వము పార్వతీదేవి మేరుపర్వత శృంగములలో ఆసీనుడై ఉన్న త్రిపురాసుర సంహారి అయిన మహాదేవుని వినయముతో ఇలా ప్రశ్నించెను: దేవదేవ, మహాదేవ, భక్తుల ఆర్తిని నాశనం చేయువాడా, మానవుడు అచిర అంటే తక్కువ కాలంలో నిన్ను ఎట్లు దర్శించగలడు? సాంఖ్యయోగము, ధ్యానయోగము, వేద ప్రతిపాదితమైన కర్మయోగము, ఇతర మార్గములు ఇవన్నీ బహుశ్రమతో కూడుకున్నవి. శాంత చిత్తునకు కానీ, యోగులకు కానీ, కర్మలను ఆచరించు వారికి కానీ, మరెవరికైనా కానీ నిన్ను సులభముగా దర్శించు మార్గమును చెప్పవలేను. సర్వభూత హితము కోసం చక్రాది సేవితమైన గుహ్యతమ జ్ఞానాన్ని, కామాగ్ని నాశకమైన జ్ఞానాన్ని దయచేసి చెప్పవలేను అనెను. అప్పుడు ఈశ్వరుడు ఇలా పలికెను: అవాచ్య
అవాచ్యమత్ర విజ్ఞానం జ్ఞానయజ్ఞా బహిష్కృతం. విజ్ఞానము తాత్వికులకు చక్కగా పరిశీలించి అనుభవమునకు తెచ్చుకున్న జ్ఞానము జ్ఞానమగ్నులైన వారిచే బహిష్కృతమైన జ్ఞానాన్ని నీకిప్పుడు చెప్తాను. మహర్షులు చెప్పిన తత్వం ఒకటి నీకు చెబుతాను. వారణాసి క్షేత్రము పరమ గుహ్యమైన క్షేత్రము. సమస్త జీవులను సంసార సముద్రమును ఉద్ధరించును. ఓ మహాదేవి, మహాత్ములు భక్తితో నియమముతో నన్ను ఉపాసిస్తూ ఇక్కడ నివసింతురు. సర్వతీర్థములలో ఉత్తమమైనది ఈ కాశీ తీర్థము. సమస్త స్థానముల యందు ఉత్తమమైనది ఈ స్థానము. అవిముక్తమని పేరున్న కాశీయే సమస్త జ్ఞానములలో ఉత్తమ జ్ఞానము. దివ్యమైన క్షేత్రములు, తీర్థము శ్మశానము నుంచి బయట ఉంటేనే అవి పవిత్రమైనవి. అయితే ఇక్కడ సమస్త క్షేత్రములు, తీర్థములు శ్మశానములోనే ఉన్నవి. అవి శ్మశానములోనున్న దేవభూమిలో ఉన్నట్లే నా స్థానం భూలోకమునకు సంబంధించినది కాదు. అది అంతరిక్షములోనున్నది. మోక్షకాములు కాని వారు దానిని దర్శింపజాలరు. ముక్తులు జ్ఞానముతో తెలుసుకుందురు. కాశీకి మహాశ్మశానమని అవిముక్తమని పేరు. నేను కాలరూపుడనై ఇక్కడ ఉండి జగత్తును సంహరిస్తాను. ఓ దేవి, గుహ్యమైన స్థానములన్నింటిలో నాకు ప్రియమైన స్థానం ఈ కాశీ. నా భక్తులు అక్కడికి అంటే కాశీకి వెళ్ళి నన్ను చేరుదురు. కాశీలో చేసే దానము, జపము, హోమము, యజ్ఞము, ఉత్తమ గతి కలుగుటకు చేసే ప్రయత్నములు, తపస్సు, ధ్యానము, అధ్యయనము, జ్ఞానము సర్వము అక్షయమగును. సహస్ర జన్మలలో చేసిన పాపముల సంచిత కర్మలనన్నీ కాశీలో ప్రవేశించినంతనే నాశనమవుతాయి. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, వర్ణసంకరులు, స్త్రీలు, మ్లేచ్ఛులు, ఇతర సంకీర్ణ జాతులు, పాపయోనుల నీచ జన్ములు, కీటకములు, చీమలు, ఇతర మృగములు, పక్షులు ఈ క్షేత్రములో పరమపదిస్తే చంద్రమౌళులుగాను, చంద్రుని శిరమునందు ధరించిన వారు, 3 కన్నులు గలవారుగాను, వృషభ వాహనులుగాను నా పురములో, లోకములో, కైలాసంలో జన్మింతురు. ఈ క్షేత్రములో మరణించిన వాడు పాపి అయినను నరకమునకు వెళ్ళడు. ఈశ్వర అనుగ్రహమున వారందరూ ఉత్తమ గతిని పొందుదురు. సంసారము అతి భయానకమైనది. మోక్షము బహుదుర్లభమైన దానిని భావించువారు ఎన్నడూ కాశీని వదిలి వెళ్ళరాదు. ఓ పరమేశ్వరి, తపస్సు వలన కూడా దుర్లభమైనది. వేరెక్కడైనా మరణించినా లభించని సంసార నాశకమైన మోక్షము నా అనుగ్రహం వలన ఇక్కడ లభించును. బుద్ధి వికసించని వారు నా మాయామోహితులై దీనిని చూడజాలరు. అలాంటి వారు అమేధ మూత్ర రేతస్సుల మధ్య పదే వసింతురు, అనగా తిరిగి జన్మింతురు. విద్వాంసుడు ఎన్ని విఘ్నములు వచ్చినను అక్కడే ఉండవలేను. అలా ఉన్నవాడు ఎక్కడికి వెళితే శోకముండదో అటువంటి స్థానములకు వెళ్ళును. జన్మ మృత్యు జరములు ముసలితనము లేని కైలాసమును చేరును. మోక్షము నబలసించు వారి కోరిక పునర్మరణము లేకపోవడము ఆ స్థానము ఇక్కడ లభిస్తుంది. పండితులు ఈ స్థానము పొంది కృతకృత్యుల మైథిమని భావింతురు. కాశీలో మృతి చెందినవాడు పొందు గతి స్థానము దానము, తపస్సు, యజ్ఞము, విద్యల వలన కూడా లభించదు. నానా వర్ణముల వారికి, వివర్ణులకు, పంచములకు, చండాలాదులకు, పాపములతో పూర్ణమైన దేహము కలవారికి, గొప్ప పాతకములు చేసిన వారికిని ఈ అవిముక్త క్షేత్రము గొప్ప ఔషధము. అవిముక్తము శ్రేష్టమైన జ్ఞానము. అవిముక్తము ఉత్తమమైన స్థానము. అదే ఉత్తమమైన తత్వము. అవిముక్తము శుభప్రదమైన స్థానము. ఎవరైతే నైష్ఠికులై దీక్ష చేపట్టి కాశీక్షేత్రములో వసింతురో వారికి పరమ జ్ఞానమును ప్రసాదిస్తాను. అంతములో పరమ పదము లభిస్తుంది. ప్రయాగ, నైమిశారణ్య, శ్రీశైల, మహాబల, కేదార, భద్రకర్ణ, గయ, పుష్కర, కురుక్షేత్ర, భద్రకోటి, నర్మద, అమృత,
కేశ్వర, సాలగ్రామ, కుబ్జాంబ్ర, ఉత్తమమైన కోకాముఖ, ప్రభాస, విజయ, ఈశాన, గోకర్ణ, భద్రకర్ణ క్షేత్రము 3 లోకములలో ప్రసిద్ధమైనవి. కాశీ క్షేత్రంలో మృత్యుడైన వాడు పొందు ఉత్తమగతి ఈ క్షేత్రములలో మరణించువారు పొందజాలరు. త్రిపదగామిని, స్వర్గ, మర్త్య, పాతాళ లోకములలో ప్రవహించున్నది అయిన గంగ ఇక్కడ విశేషముగా ప్రవహిస్తుంది. అందులో ప్రవేశించుటతో శత జన్మలలో చేసిన పాపములు నశించును. వేరే చోట గంగా స్నానము, శార్థము, దానము, తపము, జపము, వ్రతము సులభముగా లభించును, చేయవచ్చును. అయితే ఇవన్నీ కాశీలో చేయడం చాలా కష్టం. కాశీక్షేత్రంలో నివసించువాడు నిత్యము తపస్సు, జపము, పూజలు చేస్తూ గాలిని ఆహారముగా తీసుకొని ఉండును. పాపి అయినను, దుష్టుడైనను, ధర్మాత్ముడైనను కాశీ చేరినంతనే తన వంశాన్నంతటినీ పునీతులను చేయును. కాశీలో మహాదేవుని, విశ్వనాథుని ఎవరు పూజించి స్తుతింతురో వారు సర్వ పాప విముక్తులై శివగణాలకు ప్రధానులుగా, నాయకులుగా అగుదురు. అన్యత్ర చేసే యోగ జ్ఞానాదుల వలన, సన్యాసాదుల వలన పరమస్థానము 1000 జన్మల ఎత్తిన తరువాత లభిస్తుంది. అయితే కాశీక్షేత్రంలో నివసించు భక్తులకు మాత్రము ఒకే జన్మలో మోక్షము లభిస్తుంది. ఇక్కడ యోగ జ్ఞానముల వలన ఒక్క జన్మలో ముక్తి లభిస్తుంది. అందువలన కాశీని చేరినవాడు వేరొక తపోవనమునకు వెళ్ళుటకు ఇష్టపడడు. ఈ కాశీని నేను వదిలి వెళ్ళినందున ఈ క్షేత్రమునకు అవిముక్త క్షేత్రమని పేరు. ఇది గుహ్యాతి గుహ్యమైన జ్ఞానము. ఓ శుభ్రు, జ్ఞాన అజ్ఞాన వివేక నిష్ఠాతులై పరమానందము పొందుటకు ఇష్టపడు వానికి లభించు గతి కేవలం కాశీలో మృతి చెందుట వలన కలుగును. ముక్తిని కలిగించు క్షేత్రములలో కాశీని మించినది లేదు. యత్ర సాక్షాన్మహాదేవో దేహాంతే స్వయం ఈశ్వరః వ్యాచేష్ట తారకం బ్రహ్మతత్రైవ హవ్య విముక్తయే. ఏ క్షేత్రములో మహాదేవుడు అంత్యకాలమున మరణ సమయంలో స్వయముగా తారక మంత్రమును ఉపదేశించునో ఆ క్షేత్రమే ఈ అవిముక్తము ఉత్తమమైన తత్వజ్ఞానమును ప్రసాదించున్నది. అవిముక్త క్షేత్రము కాశీలో నివసించుట వలన ఒకే ఒక్క జన్మలో జ్ఞానము సంపాదించును. ప్రాణవాయువు నాభి నుంచి హృదయము నుంచి భ్రూమధ్యమునకు, అక్కడి నుంచి మూర్ధ ప్రదేశమును ఛేదించి ఆదిత్య మండలము చేరునట్లు వారణాసిలో మృతి చెందినవాడు ఆదిత్యుని చేరును. వరణ మరియు అసి అను 2 నదుల మధ్య ఉన్న ప్రదేశము కావున ఈ క్షేత్రమును వారణాసి అను పేరు వచ్చినది. అక్కడే అవిముక్త తత్వమున్నది. వారణాసిని మించిన స్థానం ఒకప్పుడు లేదు, ఇక ముందు రాదు. ఎందుకంటే మహావిష్ణువు మాధవ స్వరూపములోను, పరమేశ్వరుడు విశ్వనాథునిగను వెలిసి కాబట్టి దేవతలు, గంధర్వులు, యక్షులు, ఉరగములు, రాక్షసులు, దేవతలకు అధిపతి అయిన బ్రహ్మదేవుడు కూడా నన్ను నిత్యము ఇక్కడ సేవింతురు. భూదేవి, మహాపాపులైనను వారికంటే పాపాత్ములైనను కాశీక్షేత్రము చేరితే ఉత్తమ గతిని పొందుదురు. అందువలన ముముక్షువులు నియతులై కాశీక్షేత్రములోని మరణించు వరకు నివసించవలెను. అక్కడ మహాదేవుని ద్వారా జ్ఞానోపదేశము పొంది సంసారం నుంచి ముక్తిని పొందును. కాశీలో నివసించవలేనని ప్రయత్నించు పాపోపహత చేతనలకు ఎన్నో విఘ్నములు కలుగును. అందువలన మనస, వాచ, కర్మణ పాపము చేయకూడదు. ఓ సువ్రతే, ఇది నేను చెప్పిన కాశీక్షేత్ర మహిమలు, దేవతలు మరియు పురాణములు రహస్యము. ఈ అవిముక్త క్షేత్ర జ్ఞానము తత్వతః వేరెవ్వరికీ తెలియదు. నారదుడు ఇలా పలికెను. సర్వపాప వినాశకమైన ఈ కథను పరమేష్టి దేవతలకు, ఋషులకు చెప్పెను. దేవతలలో పురుషోత్తముడైన నారాయణుడు శ్రేష్ఠుడైనట్లు, ఈశ్వరులలో శంకరుడు శ్రేష్ఠుడైనట్లు క్షేత్రములలో కాశీక్షేత్రము ఉత్తమమైనది. పూర్వజన్మలో ఎవరు రుద్రుని ఒక్కసారైనా చక్కగా ఆరాధించారో వారు శివస్థానమైన
అవిముక్త క్షేత్రమును దర్శింతురు. ఎవరి బుద్ధి కలికల్మషము చేత అపహరింపబడినతో వారు ఉత్కృష్టమైన ఈ స్థానమును తెలుసుకొనజాలరు. కాశీక్షేత్రమును సదా స్మరించు వారి మరియు ఆ క్షేత్ర మహిమను చెప్పువారి పాపములన్నీ తక్షణమే నశించును. కాశీక్షేత్రమును నివాసముగా చేసుకొన్న వారి పాపములు ఎట్టివైనను కాలస్వరూపుడైన శివుడు వాటినన్నిటినీ నాశనం చేయును. కాశీక్షేత్రమునకు వచ్చువారు మోక్షగాములై ఇక్కడకు వచ్చి శివుని సేవించవలేను. ఇక్కడ జన్మించిన వారికి భవసాగరములో పునర్జన్మ లేదు. అందువలన యోగి అయినను కాకపోయినను, పాపి అయినను పుణ్యాత్ముడైనను మానవుడు కాశీపట్టణమందు వసించవలేను. అవిముక్త క్షేత్రమునకు వెళ్ళవలేను. ఆలోచన వచ్చినప్పుడు లోకము, తల్లిదండ్రులు, గురువు ఎవ్వరు వారించినను తప్పక వెళ్ళవలేను. ఓంకారలింగ మహిమ గురించి తెలుసుకుందాం. నారదుడు ఇలా పలికెను. కాశీలో పరమ పవిత్రమైన ఓంకారేశ్వరుడని ప్రసిద్ధమైన లింగమున్నది. దాని స్మరణ మాత్రమున సర్వపాపముల నుంచి ముక్తిని పొందును. ఇది ఉత్తమమైన జ్ఞానము ఇచ్చే పంచాయతనము వారణాసిలోని మునులచే సదా సేవింపబడుచున్నది. మోక్షము కలిగించున్నది. అక్కడున్న పంచాయతనము మహాదేవుడు ముఖ్యముగా కలిగినది. శివ పంచాయతనము ఇచ్చట శివుడు నిత్యము రమించును, క్రీడించును. పశుపతికి సంబంధించిన జ్ఞానమే పంచాయతనము. ఓంకారలింగమే పవిత్రలింగమై విలసిల్లుచున్నది. శాంతాత్మ, శాంత్యాతీత, శాంతి, అపార, పరా ప్రతిష్ఠ మరియు నివృత్తి ఈ 5 కలిస్తే పంచాత్మకమైన ఓంకారేశ్వర లింగము. బ్రహ్మాది ఐదుగురు దేవతల ఈ 5 లింగములను ఆశ్రయించిరి. ఓంకార ప్రబోధకమైన లింగమే పంచాయతనమని ఈశ్వర సంబంధమైన లింగమును నిత్యము స్మరించవలేను. అటువంటి విద్వాంసుడు మరణించిన పిదప ఆనందమయమైన జ్యోతిస్వరూపమును పొందును. పూర్వము ఇక్కడ దేవఋషులు, సిద్ధులు, బ్రహ్మఋషులు ఈశ్వరుని ఉపాసించి ఉత్తమ స్థానమును పొందిరి. పావనమైన మచ్చోధరి నదీ తీరములో గోచర్మ ప్రమాణ భూమిలో మంగళకరమైన ఓంకారేశ్వర లింగమున్నది. కృత్తివాసేశ్వర, మత్యమేశ్వర, విశ్వేశ్వర, ఓంకారేశ్వర, కందేశ్వర అను లింగములు కాశీలో నిగూఢముగా ఉన్నవి. శంకరుని అనుగ్రహము లేనిదే వాటిని తెలియజాలరు. ఓ ధర్మరాజా, కృతివాసేశ్వర మహత్యమును చెప్పెదను విను. పూర్వము ఒక దైత్యుడు శివుని ఆరాధిస్తున్న బ్రాహ్మణులను చంపడానికి ఏనుగు రూపంలో శివుని వద్దకు వచ్చెను. వెంటనే త్రిలోచనుడు అయిన మహాదేవుడు లింగములో నుంచి ఆవిర్భవించెను. భక్త పరాధీనుడైన మహాదేవుడు భక్తులను కాపాడుటకు ఏనుగు రూపములోనున్న దైత్యునికి శూలముతో చంపెను. ఆ ఏనుగు చర్మమును శివుడు ధరించెను. అందువలన శివునకు ఆనాటి నుంచి కృత్తివాసేశ్వర అను నామము స్థిరమైనది. అచ్చట ఎంతోమంది మునులు సిద్ధిని పొంది సశరీరముగా శివుని ఉత్తమ స్థానమునకు కైలాసమును పొందిరి. విద్యేశ్వర, రుద్ర, శివ అని కీర్తించబడిన వారందరూ కృత్తివాసేశ్వరుని ఆశ్రయించి ఉందురు. కలియుగము ఘోరమైనది, అధర్మంతో నిండినది అని తెలిసిన వారు కృత్తివాసేశ్వరుని ఎన్నడూ వదిలి వెళ్ళరు. వారు తప్పక కృతార్థులగుదురు. 1000 జన్మలలో వేరే చోట మోక్షము లభిస్తుందో లేదో కానీ కృత్తివాసేశ్వరుని వద్ద మాత్రము ఒక్క జన్మలో మోక్షము తప్పక లభిస్తుంది. ఈ క్షేత్రము సమస్త సిద్ధులకు నిలయమని చెప్పబడినది. దేవదేవుడైన మహాదేవునిచే ఈ స్థలము గోప్యముగా ఉంచబడినది, రక్షింపబడుచున్నది. ధాంతులు, వేద పారంగతులైన బ్రాహ్మణులు ప్రతి యుగములోనూ కృత్తివాసేశ్వరుని ఉపాసిస్తూ శతరుద్రీయమును జపించుచుందురు. త్రయంబకుడైన కృత్తివాసేశ్వరుని సదా స్తుతించుచుందురు, ధ్యానించుచుందురు. స్థానువైన కృత్తివాసేశ్వరుని బ్రాహ్మణులు హృదయములో ధ్యానింతురు. ఎవరు వారణాసిలో నివసిస్తూ కృత్తివాసేశ్వరుని అనన్య శరణుడని తెలుసుకొని శరణు పొందుదురో వారికి ఒక్క జన్మలో ముక్తి లభించును అని సిద్ధులు గానము చేయుదురు.
లోకములో అందరూ అపేక్షించే దుర్లభమైన మానవ జన్మలో పుట్టి మహేశ్వరుని హృదయంలో ధ్యానిస్తూ రుద్రమును జపింతురు. వారణాసిలో వసిస్తూ ప్రభువైన ఈశ్వరుని ఆరాధించి స్తుతించి యజ్ఞములను చేయుదురు. భవునకు నమస్కారం. పురాణుడైన గిరీశునకు స్థానువుకు నమస్కారం. నా హృదయాంత రాళములోనున్న రుద్రుని అనేక రూపములు గల మహాదేవుని నేను సదా స్మరించెదను. కపర్ధిని మహత్యం తెలుసుకుందాం. నారదుడు ఇలా పలికెను: ఓ రాజా, ఇక్కడ కాశీలో కపర్ధినేశ్వరుడని ప్రసిద్ధమైన మరొక లింగం ఉన్నది. ఇచ్చట విధి విధానముగా స్నానమాచరించి పితృదేవతలకు తర్పణములు ఇచ్చువాడు పాపముల నుంచి విముక్తిని పొంది భుక్తిని ముక్తిని పొందును. అక్కడే పిశాచమోచనమని మరొక తీర్థమున్నది. సర్వదోషములను పోగొట్టి మోక్షమును కలిగించే ఆశ్చర్యకరమైన రూపము అక్కడ ఉన్నది. ఒకానొక రాక్షసుడు ఘోరమైన పులి రూపం ధరించి ఒక అడవి జింకను భక్షించుటకు కపర్దీశ్వరమునకు వచ్చెను. ఆ జింక భయముతో గుడి చుట్టూ ప్రదక్షిణంగా పలుమార్లు పరిగెత్తెను. అలా పరిగెత్తుతూ తొందరపాటులో పులికి వశమయ్యెను. బలశాలి అయిన పులి తన వాడి అయిన గోళ్లతో జింక శరీరాన్ని చీరి అక్కడున్న మునులను చూసి భయపడి వేరొక నిర్జన ప్రదేశమునకు పారిపోయెను. కపర్దీశ్వరునికి ఎదురుగా మృతావస్థలో పడి ఉన్న ఆ జింక అంతరిక్షములో మహోజ్వలమైన సూర్య సమప్రభమైన కాంతితో 3 కన్నులు కలిగి నీలివర్ణ కంఠముతోనూ తలలో చంద్రునితోనూ వృషభము మీద ఎక్కి అటువంటి రూపము గల వారిచే సంవృతమైన కలిసి కనబడెను. దేవతలు పుష్పవర్షమును కురిపించిరి. ఆ జింక చుట్టూ ఉన్న గణాలకు గణేశ్వరి అయి ఆ క్షణమే అంతర్ధానమయ్యెను. ఆ వింతను చూసిన దేవతలు ప్రశంసించిరి. ఈ మహిమకు కారణమైన ఆ మహేశ్వరుని లింగమే ఉత్తమమైన కపర్దీశ్వర లింగము. స్మరణ మాత్రమున సమస్త పాపములు నశించును. కపర్దీశ్వరుని పూజించు వారణాసి వాసులకు కామ క్రోధాది దోషములన్నీ నశించును. అందువలన కపర్దీశ్వరుని తప్పక దర్శించి ప్రయత్నపూర్వకముగా పూజించవలెను. వైదిక స్తోత్రములతో స్తుతించవలెను. శాంత చిత్తులై నియతులై ధ్యానము చేయు యోగులకు 6 నెలలలో యోగ సిద్ధి కలుగును. ఆ శివుని పూజించుట వలన బ్రహ్మహత్యాది దోషములు నశించును. పిశాచమోచని తీర్థములో స్నానమాచరించువారు శాంత చిత్తులగుదురు. పూర్వము శంకుకర్ణుడను విప్రతపస్వి మహానియమముతో శివుని కోసం ఈ తీర్థంలో తపమాచరించుచుండెను. ఆ విప్రుడు రుద్రుని బ్రహ్మరూపిణిగా భావించి రుద్రుని నామములు జపించుచుండెను. పుష్ప ధూపాదులతో పూజించి స్తోత్ర ప్రదక్షిణ నమస్కారములతో ఆ స్వామిని ఉపాసించుచుండెను. ఒకనాడు అతడు చర్మము ఎముకలతో మాత్రము కప్పబడిన శరీరము కలిగిన ప్రేతాత్మను చూసెను. అది ఆకలితో పదే నిట్టూర్పులు విడిచుచుండెను. ప్రేతమును చూసి జాలితో ఆ బ్రాహ్మణుడు, నీవెవరు, ఎక్కడి నుంచి వచ్చావని అడిగెను. ఆకలిచే పీడింపబడుచున్న ఆ ప్రేతాత్మ మునితో ఇలా పలికెను: పూర్వజన్మలో నేను ధనధాన్య సమృద్ధి కలిగిన ఒక బ్రాహ్మణుడను. పుత్రులు ముని మనవలతో నిండిన నా కుటుంబమును కాపాడుటలో నిరతుడైన శివుడిని పూజించలేదు, గోవులను పూజించలేదు, అతిథులను ఆదరించలేదు, పుణ్యకార్యములు ఎక్కువగా కాదు కదా కొంచెము కూడా చేయలేదు. ఒకనాడు కాశీలో వృషభ వాహనుడైన విశ్వేశ్వరుని దర్శించి స్పృశించి నమస్కరించాను. కొంతకాలమునకు నేను మరణించాను. అయితే ఘోరమైన యమసధనాన్ని నేను చూడలేదు. ఇప్పుడు దాహముచే ఆవేశింపబడి హితము అహితము తెలియకున్నాను. ఓ స్వామి, నిన్ను శరణు పొందుతున్నాను, నన్ను ఉద్ధరించు.
మార్గం ఏదైనా తెలిసినచో దయచేసి నన్ను కాపాడు అని వేడుకొనగా శంకుకర్ణుడు పిశాచముతో ఇలా పలికెను, అయ్యా, లోకంలో నీ వంటి పుణ్యాత్ముడు లేడు. ఎందుకంటే నీవు విశ్వేశ్వరుని దర్శించి స్పృజించి పూజించితివి. ఆ పుణ్య కర్మఫలము వలన నీవు ఈ తీర్థమునకు వచ్చితివి. నీవు సమాహితుడవై ఈ కుండములో స్నానము చేయి. వెంటనే నీ ఈ నీచ దేహము నుండి ముక్తుడవు కమ్ము. దయాళుడైన ముని మాటలు విన్న పిశాచము త్రినేత్రుడైన కపర్దీశ్వరుని స్మరించి మనస్సును శాంతపరిచి ఆ తీర్థములో స్నానము చేసెను. ముని సన్నిధిలో స్నానము చేసిన పిశాచము మరణించెను. వెంటనే అతడు సూర్య సమాన తేజస్సుతో చంద్రాలంకృత శిరస్సు కలవాడై దివ్యాభరణ భూషితుడై విమానములో కనిపించెను. సూర్యోదయ కాలంలో వాలకిల్యాదులచే సేవింపబడు సూర్యుని వలె పిశాచము దివ్య దేహధారి అయి యోగులచే పరివృతుడై ప్రకాశించెను. అప్సరసులు నాట్యమాడిరి, సిద్ధులు స్తుతించిరి, గంధర్వులు, విద్యాధరులు, కిన్నెరులు మొదలగు దేవ సంగములు పుష్పవాన కురిపించిరి. మునీంద్ర సంఘములు స్తుతించిరి. భగవద్దనుగ్రహము వలన దివ్య జ్ఞాన సంపన్నుడై సూర్యమండలమున ప్రవేశించెను. పిశాచము ముక్తి పొందుట కళ్ళారా చూసిన శంకుకర్ణుడు మనసులో చాలా సంతోషించి అగ్నిరూపుడైన శివుని తలచుకొని కపర్దీశ్వరుని ఈ విధముగా స్తుతించెను. పరాపర వస్తువు, పురాణ పురుషుడు, యోగీశ్వరుడు, ప్రభువు, సూర్య అగ్ని స్వరూపుడు, కపిల వృషభమును అధిష్ఠించిన వాడు అయిన కపర్దీశ్వర, నిన్ను శరణు పొందుతున్నాను. బ్రహ్మ యొక్క సారము హృదయము నందున్నవాడు, సువర్ణ వర్ణము కలవాడు, యోగియు, ఆద్యంత రూపుడు, స్వరణమునందున్నవాడు, రుద్రుడు, మహాముని, పవిత్రుడు, బ్రహ్మమయుడు, సహస్ర పాదములు, నేత్రములు, శిరస్సులు కలిగినవాడు, సహస్ర రూపములు కలవాడు, తాపమునకు పరుడు, బ్రహ్మ నియామకుడు, త్రినేత్రుడు అయిన శంభునకు నమస్కారం. ఎక్కడ నుంచి ఈ ప్రపంచము పుడుతుందో, ఎవరి వలన ఇది నాశనమవుతుందో, ఎవరిచే ఈ ప్రపంచమంతా వ్యాపింపబడినదో ఆ భగవంతుడు బ్రహ్మరూపుడు అయిన ఈశ్వరునకు నమస్కరించి నిత్యము శరణు పొందెదను. చిహ్నము లేనివాడు, సూక్ష్మరూపుడు, స్వయం ప్రభువు, చిత్పతి, ఏకరూపుడు, వికారం లేనివాడు, బ్రహ్మ కంటే పరుడును పరమేశ్వరుడు అయిన నీకు నమస్కరిస్తున్నాను. కర్మ విముక్తులైన యోగులు సమాధి స్థితిని పొంది బ్రహ్మమే నీవని తెలుసుకుని బ్రహ్మ కంటే పరుడవైన నీ రూపమును దర్శింతురు. అంతటి నిన్ను ఎల్లవేళలా నమస్కరింతును. నామ రూపాది విశేష గుణములు లేనివాడు, బాహ్య దృష్టికి కనిపించనివాడు, కనిపించని రూపము కలవాడు, ధ్యానము వలన తెలియదగినవాడు, బ్రహ్మ కంటే పరుడును అయిన నీకు నమస్కరించుచున్నాను. నిన్ను శరణు పొందుతున్నాను. విదేహ స్వరూపుడు, బ్రహ్మ కంటే పరుడు, బ్రహ్మ విజ్ఞానము ఒకటే అయినవాడు, ధ్యానము వలన తెలియదగినవాడు అని ఎవరిని వేదారతులు భావిస్తారో ఆ రూపమునకు నేను సర్వదా నమస్కరిస్తున్నాను. ఏ కారణము వలన ప్రధానము పురాణ పురుషుడు తేజస్సు పొందుతారో, ఎవరికి దేవతలు నమస్కరింతురో అంతటి జ్యోతిస్వరూపుడు అనంత కాలమయమైన నీ స్వరూపమునకు నమస్కరింతును. గుహేశుని నేను నిత్యము శరణు పొందుతాను. పురాణ పురుషుడైన స్థానుని నమస్కరింతును. చంద్రమౌళి అయిన హరుని చేరెదను. పినాకపాణి అయిన నిన్ను శరణు వేడెదను. ఈ విధముగా శంకుకర్ణుడు భగవానుడైన కపర్దీశ్వరుని స్తుతించి భూమిపై సాష్టాంగ పడి ప్రణవ మంత్రమును ఉచ్చరించెను. తక్షణమే కోటి అగ్ని జ్వాలలకు సమానమైన తేజస్సుతో జ్ఞానానంద స్వరూపము కలిగిన శ్రేష్టమైన లింగము అక్కడ ఉద్భవించినది. శంఖకర్ణుడు ముక్తాత్ముడు అయ్యాడు. అతని ఆత్మలింగములో చేరినది. ఒక అద్భుతమే జరిగినది. రహస్యమైన కపర్తిని మహత్యమును నీకు చెప్పాను. తామసుడు దీనిని తెలుసుకోలేదు. విద్వాంసుడు కూడా అజ్ఞానము వలన మోహము పొందడు.
ఎవరైతే పాప ప్రణాశకమైన ఈ కథను శ్రవణం చేస్తారో వారు సర్వపాపముల నుంచి విముక్తులై విశుద్ధులై రుద్ర సామీప్యమును పొందుదురు. బ్రహ్మపరా అను ఈ స్తవమును ఎవరైతే ప్రాతకాలము, మధ్యాహ్నము, సాయంత్రము పఠిస్తారో వారు ఉత్తమ యోగమును పొందుదురు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.